ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే పాతరేస్తారు. సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అసలు ఎందుకు భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు నాకు అర్థమైతే లేదు. ప్రభుత్వాన్ని ఎవరు పడగొడతానన్నారు? ఇప్పుడు మీరు పాలించలేక భయపడతానులా, ప్రభుత్వం పడిపోతుందని భయపడుతున్నారా? ఎప్పుడు దాదాపుగా ఇప్పుడు నెల రోజులకి ఇదే భయం. 100 రోజులుగా వస్తున్న ఈ ప్రభుత్వంలో మొదటి రోజు నుండి కూడా నా పోస్ట్ ఉంటుందా, ఊడబీక్తారా, ఇదే భయం ఉన్నది. ఏంటట? ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే అట. మరి ఒకవేళ నువ్వు కొంటే ఏం చేయాలి? లోక్సభ తర్వాత ఇదే ఎమ్మెల్యేలను నువ్వు కొంటే ఏం చేయాలి? అప్పుడు నేను సామాజిక బహిష్కరణ చేయవచ్చా? చేయాలంటే ఎవరి ద్వారా వచ్చి నేను సామాజిక బహిష్కరణ చేయాలి? ఏదైనా బాండ్ పేపర్ రాసిస్తావో చెప్పు. నేను వస్తా, చిలిక ప్రవీణ్గా నేను వస్తా, మా స్టాఫ్ వస్తాం, ఒక 100 రూపాయల బాండ్ పేపర్ తెచ్చుకుందాం. ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవడు కొన్నా సామాజిక బహిష్కరణ అంటే ఊర్లోకెళ్ళి కొట్టే వెలగొట్టడం. ఓకే, మరి వాళ్ళు వేరే పార్టీలు కాంగ్రెస్ వాళ్ళని కొంటే సామాజిక బహిష్కరణ చేయండి. ఒకవేళ వేరే పార్టీ వాళ్ళను మీరు కొంటే గప్పుడు ఏం చేయాలో కూడా చెప్పురు చేయాలి. గప్పుడు ఏమైనా చెప్పుల దండలు తీసుకొచ్చి మెడలేయాలా, లేకపోతే చెప్పులతో కొట్టి చంపాలా, లేకపోతే యథావిధిగా మీకు మీరే చెప్పిందిగా సామాజిక బహిష్కరణ చేయండి అని మీకు మీరే సామాజిక బహిష్కరణకు గురవుతారా? అది కూడా చెప్పండి. భయం 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 గుప్పిట్లో కుర్చీలో కూర్చుంటాను రోజు. ఉలిక్కిపడి నిధులలో ఉలిక్కిపడి కూడా కూర్చున్నారా లేదా అనే చూసినట్టున్నాడు. అక్కడికి వచ్చింది పరిస్థితి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే ఎట్లా కూలే? మొత్తం కాళేశ్వరం కూలేదేదయ్యా. కాళేశ్వరంలో బ్యారేజీలు 15 బ్యారేజీలు ఉన్నాయి, అనేక పంప్ హౌజులు ఉన్నాయి. మొత్తమే కాళేశ్వరమే ఆగమైపోయినట్టు చెప్పకు. ఇక ప్రజలకు ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడతారు? నువ్వు మల్లిగాడు, ఆకునూరు మురళి, లేకపోతే ఇంకెవడు ఉన్నాడు వాడు మైపాల్ యాదవ్ గాడు, లేకపోతే వాడు తొలి వెలుగు రగ్గాడు, ఇంకో కోన్కిస్క గొట్టంగాడు, ఇంకో గొట్టంగాడు, ఇటువంటి గొట్టంగాళ్ళు అంతా కలిసి కాళేశ్వరమే మునిగిపోయిందని చెప్పింది. కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్లో లక్ష్మీ బ్యారేజ్ అనేది ఒక 3 పిల్లర్లు నెర్రలు వాసినాయి. మన ఇంటికి కదా నెర్రలు వాసినట్టు దానికి కూడా నెర్రలు వాసినాయి. దానికి పూత పూసి నిలియచ్చు. ఆ పని పెట్టుకోరు. కాళేశ్వరం ఏం ఆగమైపోలే. కేసీఆర్ ఫామ్ హౌస్లా కట్టుకున్న ఇల్లు అట్లా ఎందుకు కూలలే? మరి నీ ఇల్లు ఎందుకు కూలలే? గట్లా నీళ్ళు కూడా ఎందుకు కూలలే? నీ ఇల్లు కట్టిన మంచిగున్నాయి, ఆయన ఇల్లు కట్టిన ముద్దు ఉన్నది. ఆ మందికి అక్కడికి వచ్చేది కావచ్చే గట్ల కచ్చి పాడు చేస్తారు. బండారం బయటపడుతుందన్న భయంతో మేడిగడ్డకు రిపేర్లు చేయాలంటున్నాడు. అసలు నీ బండారం బయటపడుతుంది. మేడిగడ్డ నుండి నీళ్ళు అందియకపోతే ఎన్ని లక్షల ఎకరాలు ఆగమైపోతుందో నీ బండారం బయటపడుతుంది. రిపేర్ చేయకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఉదాహరణకు మొన్న మీ ఇంట్లో ఒకరికొకరు నూకేసుకుంటే ఇక్కడెక్కడ దెబ్బ తాకిందని అన్నారు. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేయించుకుంటావా, లేకపోతే తలే కొట్టేసుకుంటావా? కాలుకో చేయికో దెబ్బ తాకిందంటే కాలు కొట్టేసుకుంటావా, ట్రీట్మెంట్ చేసుకుంటావా? మరి ప్రాజెక్ట్ కూడా గసంటిదే కదా. 4 పిల్లర్లు కుంగిపోయినప్పుడు రిపేర్కి అక్కడికి వచ్చినప్పుడు రిపేర్ చేసి నీళ్ళు అందించాలి, కానీ ప్రాజెక్టే మొత్తం ఆగం చేస్తామంటే ఎట్లా? బాగా గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. ధర్నా చౌక్ ఎత్తేసిన వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకు బుద్ధి లేక ధర్నా చౌక్ ఎత్తేసింది. నీకు బుద్ధి ఉండి ధర్నా చౌక్ తెరిచి నీ మీద యుద్ధం చేసే పరిస్థితి కల్పించినావు. ఇది సంతోషం, నిజం. ఈ విషయంలో మాత్రం నీకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే. వాళ్ళు బుద్ధి లేకనేమో ధర్నా చౌక్ని ఎత్తేసింది. నీకు బుద్ధి ఉండి ధర్నా చౌక్ని తెరిచినావు. రోజు ఒక పంచాయతీ అక్కడ పెడతాను. మంచిగా ఉన్నది. వచ్చే ఎన్నికల్లో మోదీని కూడా ప్రజలు బండకేసి కొడతారు. అబ్బా, బడే బాయిని ఎంత పెద్ద మాట అన్నాడా రేవంత్ రెడ్డి. బడే బాయి నాకు అని చెప్పి ఇప్పుడు బండకేసి కొడతారట. కొడతారు. ఎవరిని బండకేసి కొడతారో జర్ర లోక్సభ ఎన్నికలు అయిపోతే తెలుస్తుంది. ఎండే అతుకుల బొంతగా మారిందని విమర్శ. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు ఎన్డీఏ ఆట అతుకుల బొంతగా మారిందని విమర్శ అట. మరి ఇండియా కూటమిలో ఎన్ని అతుకుల బొంతలు తెలియదా? మీరు 15 పార్టీలతోటి వాళ్ళు 20 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. మీది గదే వాపు, వాళ్ళది గదే వాపు. వాళ్ళు గదే బలుపు అనుకుంటాను, మీరు గదే బలుపు అనుకుంటాను. మీకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోగుర్రి, వాళ్ళకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోర్రి. ఇద్దరిది కూడా వచ్చిదే డాంబికం, మేకపోతే గాంభీర్యం.